షార్జిల్ ఇమామ్ అరెస్ట్ అయి 5.5 సంవత్సరాలు గడిచింది. ఉమర్ ఖలీద్ అరెస్ట్ అయి 5 సంవత్సరాల 3 నెలలు గడిచాయి. ఏమిటి నేరం? రుజువు కాలేదు, విచారణ జరగలేదు, సాక్ష్యాధారాలు లేవు. ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా కొన్ని ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల ఆధారంగా UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టం పెట్టింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టంలో బెయిల్ కఠినతరమైనది కాబట్టి బెయిల్ కూడా ఇవ్వకుండా ఉన్నారు. విచారణ జరపలేదు, బెయిల్ ఇవ్వలేదు. అనేక సార్లు బెయిల్ పిటిషన్ను కింది కోర్టులు కొట్టేశాయి, హైకోర్టులు కొట్టేశాయి. అది సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి సాగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిందితులందరినీ ఒకే రకంగా చూడడానికి వీల్లేదు. నిందితులలో వేరువేరు స్థాయిల వాళ్ళు ఉన్నారు. వేరువేరు స్థాయిలను ఎట్లా తెలిసింది? విచారిస్తే కదా, సాక్ష్యాలను చూస్తే కదా, సాక్ష్యాధారాలను క్రాస్ ఎగ్జామిన్ చేస్తే కదా. పోలీసులు ఏమైనా రాసి ఉంటారు. పోలీసులు రాసిన దాని ఆధారంగా ఇవాళ 2 న్యాయమూర్తులు ప్రైమా ఫసీ వీళ్ళు నేరం చేశారని అనిపిస్తుంది. నేరంలో కూడా గుణాత్మకంగా వీళ్ళు ఇతరుల కన్నా వేరని అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు.